సో ఇప్పుడు గ్రావిటేషన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు న్యూటన్. ఈ మంచి స్టోరీ. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏమంటే ఇఫ్ దెర్ ఆర్ ఎనీ టూ మాసెస్ ఇన్ ద యూనివర్స్ టూ కెన్ బి అట్రాక్టెడ్. ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి అంటాడు. ఒకవేళ అవి డి అనే డిస్టెన్స్లో కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది ఫోర్స్కి, ఇది దీన్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది, ఇది దీన్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అని దాని గురించి న్యూటన్ ఒక లా ప్రపోజ్ చేస్తాడు. ఏంది చెప్తున్నాడు అంటే అప్లై చేసిన ఫోర్స్ ఏదైతే ఉందో అంటే బిట్వీన్ దోస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ అన్నాడు. ఇది M1 అనే మాస్, ఇది M2 అనే మాస్ ఉంటే ఆ రెండు మాసెస్కి ప్రోడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే ఆ రెండు ప్రోడక్ట్ వాల్యూ పెరిగితే ఎఫ్ పెరుగుతుంది అంటాడు. ప్రోడక్ట్ వాల్యూ తగ్గితే ఎఫ్ తగ్గుతుంది అంటాడు. ఫస్ట్ రీజన్ ఇది, ఫస్ట్ రిలేషన్. నెంబర్ 2 ఏమన్నాడంటే ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అన్నాడు. డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో దానికి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది అన్నాడు ఫోర్స్. ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్, మళ్ళీ డైరెక్ట్లీ ప్రపోర్షన్ కూడా కాదు, తగ్గుతూ ఉంటుంది అని. అప్పుడు ఏమన్నాడు, ఈ రెండింటిని కలుపురాబోయి అన్నాడు 1 and 2. అంటే ఏం రాస్తాం ఇప్పుడు, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 and M2 బై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D² అన్నాడు. దీనికి ఈ ప్రపోర్షనాలిటీ పోవాలంటే మనకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రపోర్షనాలిటీ పోవాలి అంటే దాన్ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలంటే ఒక ఈక్వల్ ఇంకేదన్నా ఒక కాన్స్టాంట్ రాసుకోవాలి దీని బదులు. ప్రపోర్షనాలిటీ ఎక్కడున్నా కూడా అది రాయాలి. ఇప్పుడు నేను దీని ప్లేస్లో ఒక ప్రపోర్షనాలిటీ ఒక కాన్స్టాంట్ రాస్తా అంటాడు. ఏంది ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అంటే ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ M1 M2 బై D² అన్నాడు. ఈ జీ ఏందా అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అంటే ఇది యూనివర్స్లో ఏ 2 మాసెస్కి నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంది అని అనుకుంటే ఈ నెంబర్ కావాలి. ఏంది అది ఎంత అంటే దట్ ఈక్వల్స్ 6.63 ఇంటూ 10⁻⁻11. ఆ వాల్యూ ఏంటంటే ఇది జీ ఇటువైపు రాసి మిగతా అన్ని అవతలు తీసిపోతే యూనిట్ వస్తుంది. ఏంది ఆ యూనిట్, ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ అవతలు పోతే స్క్వేర్ మీటర్ స్క్వేర్ బై కేజీ ఇంటూ కేజీ². యూనిట్ ఈజ్ దాట్. జీ వాల్యూ ఈజ్ దిస్ 6.63 ఇంటూ 10⁻⁻11 అని వాల్యూ. ఇది ఎట్లా డిసైడ్ చేశారు, అది ఎందుకు అనుకున్నారు, వేరేది ఎందుకు అనుకోలే, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ ఫార్ములా ఎఫ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టాంట్ ఇంటూ M1 ఈక్వల్స్ M1 M2 బై D² అని రాయాలి అంటే ఇక్కడ ఈ జీ వాల్యూ ప్లేస్లో ఇది ఉంటేనే అని డిసైడ్ అయింది కాబట్టే దాన్ని చేసాం. అది ఎట్లా చేసినా మనకు అనవసరం ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఎఫ్ ఈక్వల్స్ జీ M1 M2 బై D² అన్నాడు. దీంతో ఏమొస్తుందా అంటే ఆ వాల్యూ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉందో తీసుకోవచ్చు. ఓకే, సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంది తీసుకోవచ్చు. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దీన్ని చేసిన ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఇది ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇది దీని గురించి ఇది చెప్పండి స్టోరీ. ఇది ఏంది అని అంటే దీని గురించి ఒక సింపుల్ స్టోరీగా గ్రావిటేషన్ గురించి ఆ డిస్కషన్ కానీ ఇది ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. ఈ ఎర్త్ మూన్ కలిపి మళ్ళా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తానికి తిరుగుతున్నాయి. అసలు వీళ్ళ మధ్య ఎందుకు తిరుగుతున్నాయి ఇవి అంటే అదే ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అన్నాడు. అదే యూనివర్సల్ గ్రావిటేషన్. ఈ రెండిటి మాసెస్ మధ్య అట్రాక్షన్ ఉంది అని చెప్పినా కదా, ఇది దీన్ని లాగుతూ ఉంటే ఇది తిరుగుతూ ఉంది. ఒక స్ట్రింగ్కి ఏదైతే మనం ఒక బాయ్ ప్లే చేస్తూ ఒక స్ట్రింగ్ తీసుకొని ఏదన్నా రొటేట్ చేస్తూ ఉన్నాడు అనుకుందాం. అది ఎలాగైతే అది రొటేట్ అవుతూ ఉంటుందో ఈ స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ వల్ల అది అట్రాక్ట్ అవుతూ అట్లా తిరుగుతూ ఉందో అట్లా ఇది ఉంది అంటాడు.
అలాంటి ఆ సర్క్యులర్ మోషన్ చేసినప్పుడు ఏదైతే అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఉందో టువర్డ్స్ సెంటర్, ఇక్కడ ఉంది అనుకో ఒకవేళ మాస్, సపోజ్ అదే మాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది దీని ఫోర్స్ అంటే టువర్డ్స్ ఇట్ సెంటర్. ఇక్కడ ఉంటే ఏమవుతుంది టువర్డ్స్ సెంటర్, ఇక్కడ ఉంటే ఏమవుతుంది టువర్డ్స్ సెంటర్. అంతే, ఎక్కడున్నా దాన్ని టువర్డ్స్ లాగటానికే దీని మీద ఉన్న ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ ఫోర్స్ ఒక స్పెషల్ ఫోర్స్ అనమాట. అది స్పెషల్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్. ఏదైనా ఒక బాడీ అలా కర్వ్డ్ మోషన్ కానీ లేదా సర్క్యులర్ మోషన్ కానీ చేస్తున్నప్పుడు, ఆ కర్వ్డ్ మోషన్లో చేస్తున్నప్పుడు టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ దట్ కర్వ్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నప్పుడు దాని మీద యాక్ట్ చేసిన ఆ ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. మరి దీని మీద ఇట్లనే లాగుతుంటే రావచ్చు కదా, ఇది రావచ్చు, వచ్చి దీన్ని ఢీకొనవచ్చు కదా, అది ఆడే ఎందుకు ఉందంటే ఇది ఇది ఒక్కటే కాదు కదా, వేరే ప్లానెట్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ వేరే ప్లానెట్, ఇక్కడ వేరే ప్లానెట్, వేరే వేరే అవి కూడా లాగుతున్నాయి కదా, అవన్నీ లాగుతూ దాన్ని అదే స్టేబుల్ పాయింట్లో ఉండేటట్టు చూపిస్తున్నాయి. అందుకని అది ఎంత తిరుగుతున్నా ఆ లైన్ తప్ప వేరే మారి మళ్ళీ వేరే రూట్కి పోవట్లా. అంటే అప్పుడు ఒకవేళ సపోజ్ ఇప్పుడు సన్ అనుకుందాం, సన్ నుంచి మళ్ళీ మూన్కి అట్రాక్షన్ ఉంది, ఇది కలిపి రిజల్టెంట్ మళ్ళీ పోవచ్చు. అంటే మొత్తానికి అది ఏం చేస్తుందంటే అది ఒక డైరెక్షన్ అదే పాత్లో అదే రూట్లో ఉండేటట్టు దాన్ని ఏమంటున్నామంటే ఆర్బిట్ అంటున్నాం. ఆ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది అంటాడు. సో కాబట్టి దీని అన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే గ్రావిటేషన్. సో ఈ గ్రావిటేషన్ అనేది కాన్స్టాంటా వేరియబులా, ఇది దీని గురించి ఇది మాట్లాడితే సరే, అది అంటే గ్రావిటేషన్ జీ వాల్యూ. దీని గురించి ఏం మాట్లాడుతున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అని మాట్లాడాం కదా. ఇప్పుడు జనరల్గా ఎర్త్ ఇక్కడ ఉంది అనుకున్నాం, ఓకే, ఎర్త్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఏమవుతుంది జనరల్ అంటే పడిపోద్ది, కింద పడిపోవాలి, అట్రాక్ట్ చేస్తుంటుంది ఇది. కానీ పడిపోకుండా ఉండేటట్టు ఒక గూట్లోనే ఎక్కడో పెట్టాం, ఇట ఒక సెల్ఫ్లో పెట్టాం. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు దానికి ఎనర్జీ ఉందంటే ఉంది, పొరపాటు నా సెల్ఫ్ తీసేమే అనుకో ఏమవుతుంది కిందికి వచ్చేసింది. మరి ఎందుకు ఇప్పుడు రావట్లేదంటే మధ్యలో ఆగింది అంటున్నాం, ఆపారు. అంటే ఆ అట్రాక్టింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానివల్ల ఇది పోనీ అక్కడ ఉన్నప్పుడు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది దీనికి అంటే సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఎనర్జీ బై పొజిషన్. అబ్బా, మనుషులు మామూలుగా మంచిగానే ఉంటారు, వాడికి పొజిషన్ వచ్చే కొద్దీ కొన్ని క్యారెక్టర్ బయటకు వస్తాయి. ఇట్లా మాస్కి కూడా ఒక క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఏందా అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు. అది ఎంత అంటే మళ్ళీ వర్క్ డన్ తెలియాలి ఇక్కడ. అది ఎంత ఎనర్జీ ఉంది చెప్పు దానికి అంటే నువ్వు గ్రావిటీ అనేది డౌన్వర్డ్ కదా ఫీల్డ్, దీనికి అగైనెస్ట్గా అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి అగైనెస్ట్గా పైకి తీసుకెళ్ళావు కదా, అక్కడికి తీసుకెళ్ళడానికి నువ్వు ఎంత వర్క్ చేసావు అది అంటాడు. అంటే ఏంది అంటే ఇప్పుడు నేను వర్క్ డన్ రాస్తే నాకు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అంటే వస్తుంది. ఏందా వర్క్ డన్ అంటే F⁻.S అని నేర్చుకున్నాం ఇందాకనే. F బార్ ఏందా అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఏంటంటే వెయిట్. ఓకే, వెయిట్ బార్ డాట్ ఎస్ ఎంత అంటే సమ్ హైట్ ఎంతో తీసుకుపోయి H. ఓకే, ఈ రెండు ఎట్లున్నాయి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లుంది డౌన్ ఉంది, మరి పైకి ఎట్లా పోయింది, దానికి ఈక్వల్ అయిన ఇంకో ఫోర్స్ నువ్వు అప్లై చేసావు కదా, వర్క్ డన్కి ఈక్వల్ అయిన ఫోర్స్ నువ్వు అప్లై చేసి ఉంటేనే కదా పైకి తీసుకెళ్ళి ఉంటావు. అంటే ఇప్పుడు నేను వర్క్ డన్ ఈ ఏదైతే వెయిట్ ఉందో ఆ వెయిట్కి ఈక్వల్ అయిన ఫోర్స్ ఏది ఉందో దాన్ని W బార్ అంటున్నా. లేదు నచ్చలేదా F అనుకో, అండ్ F.S. ఆ F ఏంటంటే ఈక్వల్ టు వెయిటే. ఆ వెయిట్ అంటే ఏంది mg, W ఈక్వల్స్ టు mg. ఇప్పుడు ఏం చేస్తాం F⁻.S H బార్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటి F బార్ మ్యాగ్నిట్యూడ్ H బార్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ టీటా. ఓ టీటాకా. సో వర్క్ డన్ డౌన్వర్డ్, హైట్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయినప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు, అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఏంటి పైకి, వర్క్ డైరెక్షన్ ఏంటి కిందికి. అంటే ఈ రెండు క్వైట్ ఎలా ఉన్నాయి ఆపోజిట్, అంటే యాంగిల్ ఎంత 180 degrees. సో నౌ magnitude of F bar is F, H bar is H,
ఓకే, కాస్ థీటా ఈజ్ కాస్ 180. ఇప్పుడు స్టోరీ అంతా రాస్తే దట్ ఈక్వల్స్ టు ఎంజీ హెచ్ -1, దట్ ఈక్వల్స్ మైనస్ ఎంజీహెచ్. ఓకే, ఎంతరా బాబు ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ అగైనెస్ట్ ద గ్రావిటీ అంటాడు. నువ్వు అగైనెస్ట్ గ్రావిటీ ఎంత వర్క్ చేసినా అంత ఎనర్జీ వస్తుంది అని. సో నువ్వు తక్కువ వర్క్ చేసింటే తక్కువ వర్క్ వస్తుంది, ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ వర్క్ వస్తుంది. సో కాబట్టి అది అనమాట. ఇదే పొటెన్షియల్ ఎనర్జీ నానా రకాలు. దీన్ని ఏమంటామంటే జీపీ అంటాం, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ వేరే పొటెన్షియల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ है, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ है. సో వీటన్నింటిలో కూడా ఏంటి అంటే అది చేసిన వర్క్ వల్ల, అది చేసిన అంటే ఆ పొజిషన్కి రావడానికి ఎంత వర్క్ చేసిందో అదే దాని పొజిషన్లో వల్ల వచ్చిన ఎనర్జీ అంటాడు. సో కాబట్టి ఇప్పుడు ఎలాస్టిక్ రబ్బర్ ఉంది, రబ్బర్ ఊరికే చేయి తోడుకున్నాం, దాన్ని ఇలా లాగి వదిలేసావు, ఫాట్న తగిలిద్ది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక బాగానే ఉంది కదా, ఏం నొప్పి వెళ్ళే కదా అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. ఆ దాన్ని నువ్వు లాగినప్పుడు, లాగడానికి నువ్వు పని చేసావు కదా, ఆ పని ఊరికే పోలే, నీ పని వేస్ట్ కాలే, అది స్టోర్ చేసుకునింది, దాచిపెట్టుకునింది, మళ్ళీ నీకే ఇచ్చేసింది, దానికే పెయిన్ అనిపిస్తున్నాను. సో ఎలాస్టిక్ రబ్బర్ని మళ్ళీ ఇలా లాగి వదిలినప్పుడు అది ఎందుకు నీకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అంటే దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ నీకు పెయిన్గా అనిపిస్తుంది. స్ప్రింగ్ ఏమైంది అంటే అది స్ప్రింగ్ మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టినావు ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది, ఒక దూరానికి పోతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ అయింది, అంటే వర్క్ డన్ జరిగింది, అంటే దట్ స్టోర్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నౌ స్ప్రింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మొత్తానికి అది ఏంది అంటే అది ఒక ఎనర్జీ. ఎప్పుడు వస్తుందంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు దీన్ని. అంటే ఒక సైకిల్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి స్టార్ట్ అయింది అక్కడికే వస్తే సైక్లిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వర్క్ డన్ ఈక్వల్స్ 0 అయితే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇట్ ఈస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో పోయినప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తే వర్క్ డన్ 0 అవ్వాలి. అలా అవ్వలేదు అంటే అది నాన్ కన్జర్వేటివ్, అలా అయ్యింది అంటే కన్జర్వేటివ్. సో ఫీల్డ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ అవి కన్జర్వేటివే. ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళిందో మళ్ళీ దాని వర్క్ డన్ ఇలా అవుతుంది. సో ఇది ఏమి అంటే ఇప్పుడు ఈ గ్రావిటీ అనేది మళ్ళీ ఏం చెప్తాడంటే పొటెన్షియల్ అంటాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటంటే వర్క్ డన్ ఓవర్ మాస్ అంటాడు. జీపీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఓవర్ మాస్. వర్క్ డన్ ఓవర్ మాస్. సరే వర్క్ డన్ ఓవర్ మాస్ అంటే వర్క్ డన్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై మాస్. ఫోర్స్ అంటే ఏ ఫోర్సు? గ్రావిటేషనల్ ఫోర్స్. అదేంటి? జీ ఇంటూ m1 ఇంటూ m2 బై d² ఇంటూ ఎస్ బై m. అంటే ఏంది? ఇదేంది మళ్ళీ ఎస్ అంటే సరే ఎంత వర్క్ డన్ జరిగిందంటే ఎంత డిస్ప్లేస్ అయిందంటే ఎస్ ఈక్వల్స్ డి అనుకో. ఇప్పుడు ఈ సీన్కి మనం ఇదే క్యారెక్టర్ అంతే, దాని గురించి ఇంకెక్కువ మాట్లాడడానికి ఇక్కడ టైం లిమిట్ రిక్వైర్మెంట్ అంతే. సో GM బై d² ఇంటూ d బై m. mm గెట్స్ క్యాన్సల్, dd గెట్స్ క్యాన్సల్, gm బై d అంటాడు. gm బై d. సో దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఏంది దీని యూనిట్స్ ఏంది అని వస్తే జౌల్స్ పర్ కేజీ వస్తుంది. జౌల్స్ పర్ కేజీ అంటే ఎట్లా? జౌల్స్ పర్ కేజీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్, ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో ఒక మాస్ ఉంది, అదే ప్లేస్లో ఒక 20 కేజీలది ఉంది, ఇది 2 కేజీలు, ఇది 20 కేజీలు. ఈ పొజిషన్లో ఇదే హైట్లో 20 కేజీలు ఉండని 2 కేజీలు ఉండని దాని ఎనర్జీ పొసెస్ ఎంత పొటెన్షియల్ అనేది చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే జౌల్స్ పర్ కేజీ వస్తుంది అన్నట్టు.
జౌల్స్ పర్ కేజీ, ఎంత ఎనర్జీ ఉంది పర్ కేజీకి తెలిస్తే ఏం చేయొచ్చు, ఆడ 1000 కేజీలు ఉన్నా ఇంటూ 1000 చేస్తాం, 2 కేజీలు ఉంటే ఇంటూ 2 చేస్తాం, 20 ఉంటే ఇంటూ 2 చేస్తాం. అది చెప్పడానికి జీపీ వాడతాం, గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఇప్పుడు యూనిట్ చూడు, దీనికి ఏమొస్తుంది, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇంటూ ఇదేముంది మాస్ కేజీ. ఆర్ ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇవన్నీ తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకు, అయిందా లేదని పైన అయిపోతుంది కదా ఒకే మాటలో. వర్క్ డన్కి యూనిట్ ఏంది జౌల్, మాస్కి ఏంది కేజీ, జౌల్ పర్ కేజీ హోగా. ఇవన్నీ చేసిన అదే వస్తుంది, మళ్ళీ క్యాన్సిలేషన్ ఇవన్నీ చేసుకొని, కానీ అక్కడే అయిపోతుంది కదా, ఇంకెందుకు ఊరికి హెడేక్. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఏంటి ఏం చెప్తుందో అంటే జౌల్ పర్ కేజీ, ఒక్క కేజీకి ఎంత పొటెన్షియల్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర ఎంత ఛాన్స్ ఉంది. ఈ పాయింట్ మార్చావు, ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ జీపీ మారుతుంది, మళ్ళీ ఇక్కడ జీపీ మారుతుంది, ఎక్కడ హైట్ అది ఆ పొజిషన్ దగ్గర ఆ పాయింట్ దగ్గర ఎంత అని మాట్లాడుకొని. సో కాబట్టి దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ అని. దీని గురించి ఏం చెప్తాడంటే బాబు ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఇందాక జీపీ అన్నావు కదా అంటే అవును జీపీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బాడీకి రెండింటికి ఒకే రకమైనటువంటి ఎనర్జీ ఉంది, ఒకే రకమైన ఎనర్జీ, టోటల్ ఎనర్జీ సేమ్ ఉంది అంటాడు. ఇది ఫస్ట్ పొజిషనా, ఇది సెకండ్ పొజిషనా, ఓకే. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు. ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు. మరి ఇక్కడ ఎంత అంటే అక్కడ కూడా అంతే అంటాడు, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు, మొత్తం సేమ్ అంటాడు. అంటే సపోజ్ ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోబా, ఫ్రీలీ ఫాలింగ్ అంటే యూ ఏమవుతుంది 0 అవుతుంది, ఓకే. అంటే మొత్తం ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది, కైనెటిక్లో ఉంటుంది. ఇప్పుడు ఏముంది మిడిల్లో ఉంది అనుకుందాం, అంటే ఇది ఆఫ్ ఉంటుంది అది ఆఫ్ ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్కి వచ్చేసింది, గ్రౌండ్ మీద ఉంది. ఇప్పుడు ఏముంటుంది అంటే అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో కైనెటిక్ ఎనర్జీ కాదు, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే బై వర్చ్యూ ఆఫ్ పొజిషన్ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ 0, ఎందుకంటే స్టార్టింగ్ యూ ఈజ్ 0 కాబట్టి ఇక్కడ హాఫ్ వస్తుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఏమవుతుంది, పొటెన్షియల్ 0 అయిపోద్ది. ఎందుకు 0 అయింది పొటెన్షియల్, నో పొజిషన్, గ్రౌండ్కే వచ్చేసింది అది, అంటే హెచ్చే లేదు, హైటే లేదు. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఎంత వర్క్ చేసావో అదే కదా పొటెన్షియల్ ఎనర్జీ అన్నావు. అంటే ఇక్కడికి ఎంత వేసా, హాఫ్ అన్నాను కదా, ఇక్కడికి ఎంత అంటే ఇంక 0 కదా, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ లేదు. మరి ఏముంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఎక్కడ పోయినా ఆ ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంటుంది. దాన్ని ఏం చెప్తున్నాడు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాడు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ neither be created nor be destroyed, it changes from one form to అనదర్ ఫామ్ అంటాడు. అది పొటెన్షియల్ కైనెటిక్ పొటెన్షియలా, లేకపోతే కెమికలా, ఫ్రిక్షనా, ఇంకొకట, వర్క్ డన్నా, హీటా, ఇంకేదైనా మారిందా, ఏదైనా మారినలే. మరి ఇన్ని ఎనర్జీలు ఉన్నాయంటున్నావు కదా, రెండింటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఓబోతాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, వీఆర్ టాకింగ్ అబౌట్ మెకానికల్ ఎనర్జీ ఓన్లీ. సో వాట్ ఈస్ ద మీన్ బై mechanical energy? Means potential energy plus kinetic energy togetherly we are calling it as what is a mechanical energy. That's why we are talking about this. సో అది ఎలాగుంది, ఎందుకు అయింది పొటెన్షియల్ ఎనర్జీ. సో సింప్లీ మనం సమ్మరీ మాట్లాడుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం తీసుకున్నాము, mgh తీసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంది, ½ mv² అన్నాం. దీన్ని కూడా ఇంట్రెస్టింగ్గా డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్లో చెప్పొచ్చు. దీనికి ఏం చెప్తామంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యావరేజ్ మొమెంటం ఇంటూ వెలాసిటీ. యావరేజ్ మూమెంటం అంటే mv ప్లస్ mu/2 ఇంటూ u is 0 initially start from, then mv/2 into v, that equals to mv²/2, that is equals to ½ mv². So kinetic energy is the dot product of this one. So how is the average momentum and velocity and dot product, that is going to give us a kinetic energy. So kinetic energy formula వచ్చేసింది. సో ఇక్కడ రెండింటి గురించి రాస్తే
పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 ఈక్వల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 2 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 2. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ రాయంటే PE1 మైనస్ PE2 ఈక్వల్స్ టు KE2 మైనస్ KE1. జనరల్లీ డిఫరెన్స్ అంటే ఏం చెప్తాం, ఫైనల్ మైనస్ ఇనీషియల్ చెప్తాం. ఇక్కడ ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏముంది, ఫైనల్ మైనస్ ఇనీషియల్ లేదు, ఇనీషియల్ మైనస్ ఫైనల్ ఉంది. దాన్ని కూడా ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేయాలంటే మైనస్ రాస్తాం, మైనస్ PE2 మైనస్ PE1 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దట్స్ వై whenever we have written work done equals to change in kinetic energy or we have written work done equals to negative change of potential energy and రాస్తాం. So this we have come from law of conservation of energy. That's all. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే జస్ట్ టెక్స్ట్ బుక్ ఈ కంటెంట్ బేస్డ్గా మీరు దాన్ని చదివినా కూడా ఈజీగా అర్థం చేసుకోగలరు. అంతే. థ్యాంక్ యూ.